ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్కి స్వాగతము. ఈరోజు ఉదయం 10 గంటలకు జూన్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు విడుదలయ్యాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి రూములు ఆన్లైన్ రూమ్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతోంది. రూమ్ బుక్ చేసుకోవాలనుకున్న ప్రతి భక్తులకి కూడా దర్శనం టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. తిరుమల కొండపైన రూమ్ కావాలి అంటే ఏదో ఒక టికెట్, అది వయోవృద్ధులు అయినా, అంగప్రదక్షిణ అయినా, 300 అయినా, 500 అయినా, సుప్రభాతం అయినా, కళ్యాణం టికెట్లైనా ఏదో ఒక ఖచ్చితంగా ఒక టికెట్ ఉంటేనే మీరు ఆన్లైన్లో తిరుమల కొండపైన రూమ్ బుక్ చేసుకోగలరు. అలాగే ఈరోజు 300 రూపాయల టికెట్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నన్ను మెసేజ్ చేయండి. నేను ఏమైనా మీకు సహాయం చేయగలిగితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నిన్న రాత్రి 8 గంటల తర్వాత మీ అందరికీ కూడా ఈ రోజుకి సంబంధించి 24వ తారీఖుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా మీకు ఓపెన్ అయ్యాయి. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో 9000 టోకెన్లు అయితే ఇచ్చారు. అవి పూర్తి స్థాయిలో అయిపోయాయి. ఇక ఈరోజు 24వ తారీఖు సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా 3000 విడుదల చేయంగా పూర్తిగా ఈ టోకెన్లు కూడా అయిపోయినాయి. తిరుమల కొండపైన గత 3 రోజుల నుంచి కూడా బాగా రద్దీ ఉంది. చూడండి, నిన్నటి రోజు దాదాపు 84,198 మంది దర్శనం చేసుకున్నారు. 25,665 మంది తలనీలలు ఇచ్చారు. 3.94 కోట్ల స్వామివారి హుండీ ఆదాయం. అలాగే ఈరోజు 50-100 రూపాయల రూములు తిరుమల కొండపైన దాదాపు ఒక 900 అయితే విడుదల చేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ మే వరకు కూడా రూమ్ దొరకని వారు దయచేసి ఆన్లైన్ ద్వారా, దొరకని వారు ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డుతో ప్రయత్నం చేస్తే ఉదయం 4 నుంచి 8 గంటల లోపల రోజుకి 1500 మందికి రూములు ఖచ్చితంగా వస్తాయి. దయచేసి ఇది మీరు తెలుసుకోగలరు. అలాగే రేపు 25వ తారీఖున ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. ఇవి కూడా హోమం అయిపోయాక డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి ఏప్రిల్ నెలలో మీరు దర్శనం చేసుకోవచ్చు. ఏప్రిల్ నెలలో ఏ టికెట్ లేని వాళ్ళు దయచేసి ఈ హోమం టికెట్లు ఒకవేళ మీకు ఇష్టం ఉంటే బుక్ చేసుకోండి. ఓకేనా? దయచేసి ఈ విషయం మీరు అందరూ గమనించండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే రాబోయే 2-3 నెలలకు సంబంధించి కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. తప్పకుండా నా వంతు ప్రయత్నం మీకు సమాధానం చెప్తూ ట్రై చేస్తా. ఓకేనా? ఇక ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.